జయశ్రీ మనమైతే ఏ ఆర్కి అనగదొరకు వచ్చేసిన మన అన్నతోనైతే చూపిస్తాం గణేష్ ఉన్నాడు. యో గాయ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ ఎస్ వ్లాగర్స్. అందరికీ జై శ్రీరామ్ అన్నమాట. సో గాయ్స్, మనమైతే ఈరోజు అయితే ఒక కొత్త లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఏ లొకేషన్ అంటే మన ఏఆర్కే అన్న వాళ్ళ స్టూడియోకి అయితే వచ్చేసినాం గణేష్ చూడడానికి. సో మీకైతే ఇప్పుడైతే చూడండి, అడ్రస్ అయితే చెప్తా ఇప్పుడు చూడండి. చలో. సో గాయ్స్, ఇప్పుడైతే మీకు అడ్రస్ అయితే చెప్తానమాట. సో షాప్ పేరు వచ్చేసి మహాదేవ్ వినాయక్ స్టూడియో, క్రాఫ్టింగ్ సాకర్డ్ ఇన్ ఎవ్రీ గణేష. బాగుంది కింద కోట్. 1 to 12 feet ముంబై, సోలాపూర్ గణేష్ అండ్ దుర్గామాత. సరేనా? ఆ అన్న పైన ఇన్స్టా ఐడి కూడా ఉంది చూడండి, ఐఆర్కే అని. సో దీని పక్కనే మనకు లాలాజీ చాట్ అయితే ఉంది చూడండి. సో మీకు రావాలంటే అడ్రస్ అయితే ఎట్లా చెప్తాను. ఫస్ట్ మనం అది చూసి అక్కడ పిల్లర్ నంబర్ అనుకుంటుందా, మళ్ళీ జూమ్ చేస్తాం. పిల్లర్ నంబర్ 1B1201 పిల్లర్ నంబర్. సో ఇదేంది పిల్లర్ నంబర్. ఇట్లా స్ట్రైట్ అక్కడి నుంచి వస్తే మనకు సుల్తాన్ బజార్ కోటికి పోయే రూట్లో, సుల్తాన్ బజార్ మెట్రో నుంచి మనం వచ్చే స్ట్రైట్ ఇట్లా రూట్లో వస్తాం కదా, ఇట్లా మనం కోటికి వెళ్తాం. సరేనా? సో ఇక్కడ వచ్చే రూట్లోనే మనకు ఓల్డ్ అండ్ న్యూ బుక్ షాప్ అయితే ఉంటుంది, చాలామందికి అయితే తెలుసు. సరేనా? ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇలా చాట్ కార్నర్ పక్కనే మనకైతే ఉంది స్టూడియో, అంతే. సో ఇంకా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మన రామ్కోట్ అయితే వస్తుంది, యాజ్ వి ఆల్ నో కదా గాయ్స్. సో మనమైతే ఇప్పుడైతే లోపల పోయి గణేష్లో అయితే చూపెడదాం. సో ఈరోజు మనతో కొత్తోడు వచ్చింది, మన పొట్టోడు వచ్చిండు. ఫస్ట్ ఇంట్రో ఆడిచ్చింది కదా, మంచిగా చెప్పినా చూడండి. నెక్స్ట్ టైం ఇంట్రోలకి ఇంకా షార్ట్లకి అని కూడా పట్టుకొని వస్తా. సరేనా గాయస్? చలో మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఫస్ట్ గణేష్ అయితే వచ్చేసి మన దగడు సెట్ వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి. బ్యాక్గ్రౌండ్ గణేషుడు అయితే ఉన్నాడు, బాల్ గణేష్. ఇంకా ఫ్లవర్స్, రొటేటింగ్ ఫ్లవర్స్, సన్ఫ్లవర్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది వచ్చి మన ఏఆర్కే ఫస్ట్ టైం మన హైదరాబాద్లో అయితే తీసుకొని వచ్చింది అనమాట గాయస్. చూడండి, దీని పక్కన వచ్చేసి మనకు చిన్న లాల్ బాక్షా రాజా. సో దీని పక్కన వచ్చేసి మళ్ళీ మన గణేషుడి పక్కన అయితే మోర్ అయితే ఉంది, పీకాక్. సో బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు మనం బాల్ గణేష్ అయితే వచ్చిండు. ఇంకా పైన మోర్, కింద ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. సో దీని పక్కన వచ్చేసి మనకి కృష్ణ భగవాను లెక్క ఉన్నాడు గణేషుడు. ఇంకా కూడా చూడొచ్చు మనం రాయల్ బ్యాక్గ్రౌండ్ విత్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్. దీని పక్కన వచ్చేసి మనకు పగడి గణేష్ విత్ అ గుడ్ బొజ్జ, పెద్ద భారీ బొజ్జ. వెనుక బ్యాక్డ్రాప్లో అయితే చూడండి మనము మన హనుమాన్జీ అయితే వచ్చిడు, రెడ్ కలర్ ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. చూడొచ్చు గణేష్ కూడా. ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేది చెప్తున్నా కదా గాయస్, చాలా మస్తు అట్రాక్షన్ ఇస్తుంది గణేష్లకి. అవునా పొట్టి? నాడు ఇంకేం చూపెడతావు, ఇది చూపిరా, చెప్పు. ఇంత కూడా కొంచెం టైంపాస్ అవుతుంది. సరేనా గాయస్? సో నెక్స్ట్ గణేష్ చూపెడతాం మీకు. సో ఇక్కడ చూడండి గణేష్ మహారాజ్ పేష్వా టైపులు అయితే ఉన్నాడు. పేష్వా ఏమంటారు, పగడి అంటారు. వెనక శివుడు, శివలింగం ఆకారంలో శివుడు. సో వెనక త్రిశూలాలు కూడా ఉన్నాయి. సో దీని పక్కన వచ్చేసి మనకు చెప్పిన గణేష్ మళ్ళీ దగడు సెట్ గణేష్ విత్ ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్. దీని పక్కన వేరే గణేష్ ఉంది, ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా చూడొచ్చు గాయస్ మన త్రిశూల్ బ్యాక్గ్రౌండ్, శివుడు బ్యాక్గ్రౌండ్. గణేషుని కూడా శివనామం అయితే పెట్టేసి ఉన్నారు, విత్ పికాక్ మీద అయితే కూర్చొని ఉన్నాడు గణేష్ మహారాజ్ చూడండి మనం. సో దీని పక్కన వచ్చేసి మన శ్రీనాథ్జీ మహారాజ్, గణేశుడు శ్రీనాథ్జీ మహారాజ్ రూపంలో ఉన్నాడు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు మోర్ పంక్తో ఉంది. లైట్ ఫోకస్ కొడుతుంది గాయస్, ఒక్క నిమిషం చూడండి. చూడొచ్చు కదా, ఇక్కడ ఈ సైడ్ అంతా ఫ్లవర్తో చేసిరు, ఈ సైడ్ అంతా మోర్ పంక్తో చేసిరు, మధ్యలో శ్రీనాథ్జీ మహారాజ్ రూపంలో గణేశుడు. సో ఇక్కడ వచ్చేసి గాయస్ చూడొచ్చు మనం గణేష్ మహారాజ్ అయితే మహారాజ్ గద్దె మీద అయితే కూర్చొని ఉన్నాడు విత్ పేష్వా టర్బన్, చేతిలో పాశం ఇంకా త్రిశూలం అయితే పట్టుకున్నాడు. ఇంకా లడ్డు చేయి కూడా ఇచ్చారు గాయస్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ గణేష్ మహారాజ్ చూడండి గాయస్, నార్మల్ సిట్టింగ్లో పొజిషన్లో ఉన్నారు. ఈ గణేశుడు చూస్తే గాయస్ మనం ఐస్ బాగున్నాయి, ఐస్ కలర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. గణేశుడికి ఒక వేరే లుక్ ఇస్తుంది. పంచ కూడా యాడ్ చేసి చూడొచ్చు మనం, లైట్ గ్రీన్ కలర్. సో వెనక చూడొచ్చు ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ రొటేటింగ్ అవుతుంది చూడండి గాయస్. సో మనమైతే ఇప్పుడు వేరే గణేష్లు అన్నీ చూపెడతాం మీకు చూడండి, అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం మనం. సరేనా? రైట్. సో
సో గాయస్ మనమైతే చూడొచ్చు గణేష్లు అయితే ఎంత మంచిగా అయితే అన్న అయితే డిస్ప్లేకి పెట్టిండు చూడండి. సో పైన చూద్దాం. పైన చూసుకుంటే మనకు దగడు సెట్ మహారాజ్ విత్ గోల్డెన్ ఫినిషింగ్, దాని పక్కనే సేమ్ దగడు సెట్ మహారాజ్ విత్ సిల్వర్ ఫినిషింగ్ చూడొచ్చు మనం. సో దీని పక్కన అయితే మళ్ళీ లంబోదర్ గణేష్ విత్ గ్రే కలర్ స్కిన్ కలర్ ఇంకా ఆరెంజ్ పంచ, దాని పక్కన మళ్ళీ గోల్డెన్ కలర్. దీని పక్కన అయితే వచ్చేసి మనకైతే మార్బల్ ఫినిషింగ్లో ఉన్నాడు గణేష్ మహారాజ్. దీని పక్కన మళ్ళీ దగుడు సెట్, పక్కన మళ్ళీ లాల్బాగ్ చా రాజా గాయస్, మళ్ళీ నార్మల్ గణేష్ మహారాజ్ కూర్చొని అయితే ఉన్నారు చూడొచ్చు మనం. స్పెషాలిటీ ఎంత సోలాపూర్ మోడల్స్ గాయ చూడొచ్చు మనం అన్న వాళ్ళ దగ్గర. ఎంత ఒక్కొక్క గణేష్ అయితే మస్తు అట్రాక్షన్ అయితే కొడుతుంది చూడొచ్చు మనం. సో గాయస్ ఇక్కడ వచ్చేసి మనం మళ్ళీ చూద్దాం శ్రీనాథ్జీ మహారాజ్ విత్ షేర్వానీలు ఉన్నారు. మనకు బ్లూ కలర్ షేర్వానీ విత్ షేర్వానీ కూడా చూడొచ్చు గాయస్, వెల్వెట్ కపడా. సరేనా, దీని పక్కన వచ్చి దగడు సెట్. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మనం చిన్న బాల్ గణేష్లు అయితే పెట్టిరు ఈ లైన్లో అయితే. ఇక్కడ బాల్ గణేష్ మహారాజ్ సోఫా మీద కూర్చున్నట్టు, ఇక్కడ బాల్ గణేష్ జీ మహారాజ్ లడ్డు పట్టుకొని కూర్చున్నట్టు, ఇక్కడ అంతా ఆర్మర్ వేసుకొని కూర్చున్నట్టుంది. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ మంచిగా చిన్న కూర్చొని ఉన్నాడు బేబీ గణేష్. ఇక్కడైతే చూడొచ్చు మళ్ళీ లడ్డు పట్టుకొని ఉన్నది. మళ్ళీ ఇక్కడ చూడండి గాయస్ గణేషునికి తల అంటే ఫేస్ అండ్ చెప్తున్నాం కదా గాయస్, హెడ్ వేరే కలర్ ఉంది, మళ్ళీ బాడీ వేరే కలర్ ఉంది. దీని పక్కన మళ్ళీ దగడు సెట్ మహారాజ్. సరేనా, ఇక్కడ చూడండి గాయస్ మెల్లగా తీసుకోబోతున్నా చూడండి. చూడండి గాయస్ మెల్లగా చూపెడుతున్నా. ఇక్కడ చూడండి బాల్ గణేష్ మూషక్ జీ మహారాజ్ మీద అయితే కూర్చొని ఉన్నారు. దీని పక్కన మళ్ళీ గద్దె మీద అయితే కూర్చొని ఉన్నాడు బాల్ గణేష్. దీని పక్కన వచ్చి మనం లాల్బాగ్ చా రాజా, మళ్ళీ మహారాజా గణేష్, ఇక్కడ మళ్ళీ బాల్ గణేష్, మళ్ళీ లాల్బాగ్ చా రాజా దగడు సెట్. సో ఈ సెక్షన్ ఇట్లా ఉంది గాయస్ చూడండి. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం 4 feet లాల్బాగ్ చా రాజా. సో ఇక్కడ లాల్బాగ్ చా రాజాకి అయితే మంచిగా డ్రెస్సింగ్ అయితే చేసిరు చూడొచ్చు మనం. వెనక క్లాత్ వర్క్ అయింది, వెనక సాఫ్ట్ ఫినిషింగ్, మళ్ళీ ఇక్కడ షేర్వానీ వర్క్ చూడొచ్చు, వైలెట్ పంచా సాటిన్ క్లాత్. పక్కన వచ్చేసి మనకు బడాకాన్ గణేషుని పెద్ద చెవులు ఉన్నాయి మనం చూడొచ్చు, కింద అయితే కూర్చున్నారు. దీని పక్కన వచ్చేసి గణేష్ మహారాజ్ అయితే లయన్ మీద అయితే కూర్చొని ఉన్నారు గాయస్ చూడొచ్చు. లయన్ కూడా చాలా మస్తు ఉన్నది. దీని పక్కన వచ్చేసి మన పగడి గణేష్ చూడొచ్చు, ఎల్లో కలర్ పంచా విత్ పింక్ కలర్ కండువా. దీని పక్కన వచ్చేసి మన సిద్ధి వినాయక్ మహారాజ్, సిద్ధి దేవి పక్కన ఉన్నారు. ఆరెంజిష్ రెడ్ కలర్లో అయితే గణేష్ మహారాజ్ అయితే ఉన్నారు. దీని పక్కన వచ్చేసి మన గణేష్ మహారాజ్ శివుని రూపంలో అయితే దర్శనం ఇస్తుంది గాయస్. దీని పక్కన వచ్చి మన రాధాకృష్ణ గణేష్. మెల్లగా చూపించుకుంటూ పోదాం. మళ్ళీ చూడండి గాయస్ ఇక్కడ మంచిగా బడాకాన్ గణేష్. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు గణేషునికి అయితే మంచిగా ర్యాపింగ్ వర్క్ అయితే అయింది ఆష్ చూడండి. దీని పక్కన వచ్చేసి మన పగడి గణేష్. సో వేరే చూపెడుతున్నాడు వాడు. మళ్ళీ అయితే చూడొచ్చు మన లయన్ మీద అయితే కూర్చున్న గణేష్ విత్ బ్లూ కలర్ పంచా, అక్కడైతే ఆరెంజ్ కలర్ ఉండే పంచా. సో దీని పక్కన వచ్చేసి మన చింతామణి మహారాజ్ చూడొచ్చు. ఇంకా జగన్నాథ్ భగవాన్, బలభద్ర, ఇంకా సుభద్రాదేవి. గణేషునికి అయితే ఎల్లో కలర్ అయితే పంచేసారు విత్ సాటిన్ క్లాత్ పంచా. ఇక్కడ మళ్ళీ మహారాజా గణేష్, పక్కన వచ్చేసి మళ్ళీ గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నారు కింద. వీటి పక్కన వచ్చి మళ్ళీ రాధాకృష్ణ గణేష్ చూడొచ్చు, రాధాకృష్ణ గణేష్. దీని పక్కన వచ్చి సీఎం గణేష్ విత్ మనకు వేరే కలర్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ కూడా చూడొచ్చు గాయస్ మనం. ఇక్కడ పింక్ ఉండే కదా మనకి, ఇక్కడ పింక్ ఉంది కదా, ఇక్కడ అయితే మనకు బ్లూ అయితే ఉంది. సో సేమ్ మన కలర్ వేరియేషన్స్ బాగున్నాయి అన్న వాళ్ళ దగ్గర అయితే చూడవచ్చు మనం. సో మనకైతే ముంగటైతే చూపెడతా అక్కడ ముంగటైతే చూపెడితే పుచ్చలు. సో గాయస్ ఇక్కడైతే చూడొచ్చు మనం మహారాజా గణేష్ బ్యాక్ డ్రాప్లో అయితే ఎలిఫెంట్స్ అయితే వచ్చినాయి విత్ పింక్ కలర్ పంచా. సో ఇక్కడైతే చిన్నగా నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చమ్కీ గణేష్ గాయస్, మన చిన్నప్పుడు మస్తు వస్తుండే చమ్కీ గణేష్లు, చమ్కీ కొన్ని చేసిన గోల్డెన్ గణేష్లు అయితే. పక్కన అయితే చూడొచ్చు మనం గణేష్ మహారాజ్ అయితే మహారాజా సీట్ మీద అయితే కూర్చున్నారు. పక్కన వచ్చి మళ్ళీ మహారాజా గణేష్. ఇక్కడ లాల్బాగ్ చా రాజా చిన్న ఉంది కదా, ఇక్కడ ఇంకా పెద్ద లాల్బాగ్ చా రాజా. హైట్ వేరియేషన్స్ ఉన్నాయి, ఇది 1 feet, ఇది 2 feet.
ఇక్కడ వచ్చేసి గణేష్ మహారాజ్ అయితే మన డమరు మీద అయితే కూర్చొని ఉన్నారు గాయస్. సో దీని పక్కన వచ్చేసి మళ్ళీ గణేష్ మహారాజ్ నార్మల్ సింపుల్ సిట్టింగ్ పొజిషన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఐ డీటెయిలింగ్ అయితే మన గణేష్లో అయితే మస్తు చేసిరు గాయస్. ఇక్కడ మళ్ళీ శ్రీనాథ్జీ మహారాజ్ విత్ ఏమంటారు మన మరూన్ కలర్ పంచా, ఇంకా మరూన్ కలర్ షేర్వాణి టైప్. ఇక్కడ మళ్ళీ చూడొచ్చు గణేష్ మహారాజ్. ఇక్కడ మళ్ళీ గణేష్ మహారాజ్కి అయితే కవర్ అయితే వేసారు. గణేష్ మహారాజ్కి ఇక్కడ అయితే చూడొచ్చు మనం పంచా కలర్ అయితే మస్తు వచ్చింది, ఆక్వా కలర్. పైన పగడి కూడా వచ్చింది. పైన కూడా గణేష్ మహారాజ్ చూడొచ్చు, సేమ్ వేరియేషన్స్, కలర్ డిఫరెంట్ ఉన్నాయి, సేమ్ మోడల్. పైన దగుడు షర్ట్ మళ్ళీ సేమ్ గణేష్ మహారాజ్ అయితే కూర్చొన్నారు నార్మల్గా. సో మనం ఇవన్నింటిలో నోటీస్ చేసినది ఏంటంటే గాయస్, ఈ స్కల్ప్చర్ వర్క్లో మహారాష్ట్ర స్కల్ప్చర్ వర్క్లో అయితే మనకైతే ఐస్ డీటెయిలింగ్ అయితే మస్తు ఇచ్చారు గాయస్. ఐ డీటెయిలింగ్ మస్తు వచ్చింది మనకు చూడొచ్చు. సో మీకైతే ఇక్కడ ముంగటున్న గణేష్లు అయితే చూపెడతా. చలో స్టార్ట్. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ అన్ని గణేష్లు అయితే బుక్ అయినాయి అనుకుంటాను వాళ్ళ దగ్గర. సో ఇక్కడ చూడొచ్చు గణేష్ మహారాజ్ అయితే శివుని రూపంలో ఉన్నాడు. సో ఇవన్నీ నేను మంచిగా మెల్లగా తీసుకొని పోతా, అంతా చూపించుకొని పోతా. మీరు చూడండి, మీకు వచ్చి ఏమైనా నచ్చితే వచ్చి అన్న వాళ్ళ దగ్గర అయితే కాంటాక్ట్ చేసి అయితే తీసుకోండి గాయస్. అన్న వాళ్ళు మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తారు చెప్తున్నాం కదా గాయస్. సో ఇక్కడ చూడొచ్చు అంతా పగడి వర్క్, క్లాత్ వర్క్ అంతా చేస్తున్నారు అన్న వాళ్ళు. సో మనం చూడొచ్చు ఎంత మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర గణేష్లది. చెప్తున్నాం కదా గాయస్, చాలా నచ్చినాయి నాకైతే. నేను కూడా వచ్చి ఈడనే తీసుకుంటాను ఈసారి, సరేనా? మీరు కూడా రండి గాయస్, ఇక్కడ గణేశుడు అయితే తీసుకోనికి. చూడండి, నేనైతే డిస్క్రిప్షన్ లింక్ అన్న వాళ్ళ నంబర్స్ అయితే ఇస్తాను, ఒకసారి మీరు కాంటాక్ట్ కానీ ఒకసారి చూడండి, వచ్చి బుక్ చేసుకోండి మీకు కావాలన్న గణేష్, సరేనా గాయస్? సో ఇక్కడ చూడొచ్చు గాయస్, బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి మన వాళ్ళ దగ్గర గణేష్లకి, విత్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ చూసిరు కదా గాయస్, ఈ బ్లాగ్ని అయితే ఈడనే ఎండ్ చేద్దాం మనం. చలో రైట్. సో గాయస్ మీకైతే ఇప్పుడు గణేష్లు అయితే నచ్చిన అనుకుంటున్నాను నేనైతే. సో మీరు అన్న వాళ్ళ దగ్గర వచ్చి మంచిగా గణేష్లు అయితే బుక్ చేసుకోండి. గణేష్ పండుగ కూడా దగ్గర పడ్డది, మనకు 20 days ఉన్నాయి అనుకుంటాను నేను, నాకైతే తెలిసి డేస్ కౌంట్ చేయలేను నేను అయితే. సో మీరైతే జల్దీ చేయండి. సో ఇంకా నేనైతే ఈసారి లైక్ ఏం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూనే, ఒక 20 likes ప్లస్ ఒక 100 views అయితే ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఇంకా వేరే వేరే గణేష్లది కూడా చూస్తాను నేనైతే తీయడానికి షార్ట్స్. సో మీరు జల్దీ అయితే టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి గాయస్. సో మనం కూడా వేరే వేరే బ్లాగ్లలో వస్తాం. మన అశోక్ నగర్ రాజా ఆగమన్లు కూడా ఉన్నాయంట. అశోక్ నగర్ రాజాది ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెడతాం మీకు. సరే ఎట్లన్నా 15 Augustకి మనం అయితే గణేష్ని అయితే చూడడానికి పోతున్నాం. ఇప్పుడు చెప్తున్నాం కదా గాయస్, ఈరోజు 10th, 4 daysలో అయితే మనం గణేష్ అయితే చూడడానికి పోతున్నాం. మన గణేష్ 7 వరకు అయితే వచ్చిందో కంప్లీట్ చేసి ప్రాసెస్ అంతా చూపెడతాం మీకు. సో గాయస్ మీరైతే చెప్తున్నాం కదా, సపోర్ట్ చేయండి మాకైతే. మేము చాలా డౌన్లో ఉన్నాం, మీరు సపోర్ట్ చేస్తే మేమైతే పైనకి వచ్చేస్తాం అన్నమాట గాయస్, సరేనా గాయస్? ఈ వీడియోకి ఇంతే. అందరికీ జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై భారత్ మాతా. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए।